నమస్కారం అండి. మనం ఇప్పుడు యశోదా పులుగుర్త గారు రచించిన 'దాపరికాలు' అనే కథను విందామా? ఏమే కళ్యాణి, 2 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదేమే? అక్క గొంతుకులో ఒకలాంటి అసహనం. నిజంగా తను ఫోన్ చూసుకోలేదు. వంటింట్లో వంట చేస్తోంది. ఫోన్ రింగ్ అయిన శబ్దం తనకు వినబడనే లేదు. సారీ అక్క, ఏమిటో వంటింట్లో హడావిడిగా ఉన్నాను. మా కిరణ్ ఫ్రెండ్ ఇండియా వచ్చాట. 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు. కరివేపాకు పొడి 1 కిలో పంపించమ్మా వాడితో అంటే తయారు చేస్తున్నాను. మీ మరిది ఈరోజు సాయంత్రం వెళ్ళి అతనికి అందజేయాలి. నీకు తెలుసు కదా, మా మనవడికి మనవరాలికి కరివేపాకు పొడి అంటే చాలా ఇష్టమని. ఆ, తెలుసులే. అక్క గొంతుకులో ఒకలాంటి నిర్లక్ష్యం. అదేమిటి, అక్క మాటలు కొత్తగా ఉన్నాయి. ఎప్పుడు ఏది చెప్పినా తరచి తరచి ప్రశ్నలు వేస్తుంది. అలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ సలహాలు ఇచ్చే అక్క ఇలా మాట్లాడుతోంది. ఏమైంది అక్కకు? ఇంతకు ఎందుకు ఫోన్ చేసావక్క? ఏమీ లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్లో చెప్పేది కాదు. రేపు ఒకసారి వస్తావా? నేను వద్దామంటే ఒక వారం రోజుల నుండి మా పని మనిషి రావడం లేదు. రాగిణి పిల్లలు వచ్చారు కదా, ఎల్లుండే వెళ్ళిపోతున్నారు. కదిలి రాలేని పరిస్థితి. అర్థమైంది, రేపు వస్తాను. వచ్చే ముందు ఫోన్ చేస్తాను, సరేనా? బాయ్ అక్క అంటూ ఫోన్ పెట్టేసింది. అక్క ఎందుకు రమ్మందబ్బా అని 10 సార్లు మనసులో అనుకుంది. తను వారం రోజుల క్రితమే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది. ఈ మధ్యనే అమెరికాలో 6 నెలలు ఉండొచ్చింది తన భర్తతో. వచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్క కూతురు రాగిణి ముంబై నుండి పిల్లలతో అప్పటికే వచ్చింది. రాగిణి ఒక 10 రోజులు సెలవు పెట్టి తల్లి దగ్గరకు వచ్చింది చూడాలని. దాని భర్త రాలేదు. సరే, దాన్ని కూడా చూసినట్లుంటుంది కదా అనుకుని వెళ్ళింది. అక్క ప్రమీల సోమాజిగూడలో ఉంటుంది. తను కూకట్పల్లిలో ఉంటుంది. అందరికంటే పెద్దన్నయ్య బెంగళూరులో ఉంటాడు. అమ్మ నాన్న కూడా బెంగళూరులోనే ఉంటారు. తమ్ముడు దుబాయ్లో ఉంటాడు. అక్క తను చిన్నప్పటి నుండి చాలా క్లోజు. తమిద్దరూ స్నేహితుల్లా ఉంటారు. అక్కంటే తనకు చాలా ఇష్టం. చెప్పాలంటే అక్కే తనకు స్ఫూర్తి. ఎంతో చొరవగా ముందుకు దూసుకుపోతుంది. బాగా చదువుకుంది. మంచి బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకుంది. 2 సంవత్సరాల క్రితమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. తనకి అక్కకు సహస్రం తేడా అన్ని విషయాల్లోనూ. అక్కలా తను చొరవ చూపలేదు. పెళ్లికి ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత మానేసి ఇంటిని పిల్లలను చూసుకోవడంలో బిజీ అయిపోయింది తను. అక్కకు కూతురు రాగిణి, ఆ తర్వాత కొడుకు రేవంత్ యుఎస్లో ఉంటున్నాడు. వాడికి పెళ్ళయి సంవత్సరం దాటింది. తనకిద్దరు కొడుకులే. పెద్దవాడు కిరణ్, రెండోవాడు ఆదిత్య. ఇద్దరూ యుఎస్లోనే ఉంటున్నారు. కిరణ్కు 2 పిల్లలు. ఆదిత్యకు ఇంకా పెళ్లి కాలేదు. పిల్లలను చూద్దామనే తను తన భర్త ఈ మధ్యనే అమెరికా వెళ్ళొచ్చారు. కిరణ్ న్యూయార్క్లో ఉంటాడు. అక్క కొడుకు రేవంత్ బోస్టన్లో ఉంటాడు. ఇండియా వచ్చేసే ముందు దగ్గరే కాబట్టి వాడు మరీ రమ్మనమని పిలిస్తే ఒక వారం రోజులు వాడి దగ్గర ఉండొచ్చారు. మర్నాడు భర్త రామకృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోగానే క్యాబ్ బుక్ చేసుకుని ప్రమీల ఇంటికి వచ్చింది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. రాగిణి పిల్లల్ని తీసుకుని స్నేహితురాలు లంచ్కి పిలిచిందని వెళ్ళిందిట. అక్క ఒక్కర్తి ఉంది. తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని. తనను చూడగానే లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. భోజనం చేస్తావా అని అడిగింది. ఇప్పుడే కాదంటూ సమాధానం ఇచ్చింది తను. అక్క ఎందుకో తనతో ముభావంగా ఆచితూచి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఎప్పుడూ తనతో గలగలా మాట్లాడుతూ హడావిడిగా తిరిగే అక్క ఎందుకో ముభావంగా ఉన్నట్లు తనకు తోచింది. ఇంతలో అక్కే సడన్గా మాట్లాడటం మొదలుపెట్టింది. ఒక్క విషయం సూటిగా అడుగుతాను, దాచకుండా సమాధానం చెప్తావా కళ్యాణి? అడుగక్క, ఏ విషయం? నీ దగ్గర నాకు దాపరికాలేముంటాయి? విస్తుపోతూ సమాధానమిచ్చింది. అమెరికా వెళ్ళినప్పుడు మా కోడలు శృతితో నువ్వేమిటో చాలా విషయాలు చెప్పావుట. ఏం చెప్పాను, ఏ విషయాలు? నిర్ఘాంతపోతూ అడిగింది. మా రేవంత్ పెళ్లికి ముందు ప్రియాంక అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, ఇరువైపుల పెద్దల అంగీకారం కూడా అయిందని, ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన పెళ్లి కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని, ఈ విషయాన్ని పైకి రానియకుండా దాచిపెట్టామని చెప్పావుట. నేను చెప్పానా శృతికి ఇవన్నీను? నువ్వు నమ్ముతున్నావా? అయినా నేనెందుకు చెప్తానక్క? నువ్వెలా నమ్మావు? బాగుందే. స్వయంగా మా శృతే ఏడుస్తూ రేవంత్ని అడిగిందట. వాడు స్టన్ అయ్యాట. నన్ను మోసం చేశావంటూ ఒకటే ఏడ్పుట. ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయట. మీ కళ్యాణి పిన్ని చెప్పారని అందట. నేను చెప్పానా? కళ్యాణి నిర్ఘాంతపోయిందో క్షణం. అయినా ఇటువంటి విషయాలు శృతికి చెప్పడం ఏమిటే కళ్యాణి? మేమందరం ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం.
వాళ్ళిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారని సంబరపడుతుంటే నీవేమిటే తగుదనమ్మా అంటూ ఏదో గొప్ప విషయం చెప్పినట్లుగా చెబుతూ వాళ్ళ ఆనందాన్ని పాడు చేశావు. కాపురాలు కూల్చటం అంటే ఇదే. అక్క గొంతుకలో ఆగ్రహం. అక్క తీక్షణంగా పలికింది కళ్యాణి గొంతుక. నేను కాపురాలు కూల్చేదాన్ని కాదు, నాకు అవసరం లేదు కూడా. శృతి అబద్ధం చెబుతోంది. ఆమె ఎందుకు అలా చెప్పిందో నిలదీసి అడుగు ముందు. ఆమెకి ఈ విషయాలు ఎలా తెలిసాయో కనుక్కోమను రేవంత్ని. నేను ఎటువంటి దాన్నో తెలిసి కూడా నన్ను అనుమానిస్తున్నావేమిటక్క? శృతి స్వయంగా రేవంత్కి చెప్పడం, ఇద్దరి మధ్య రాచుకుంటున్న గొడవలు అవి అబద్ధమంటావా? నువ్వు చెప్పావని క్లియర్గా చెబుతుంటే మళ్ళీ శృతిని కనుక్కోమంటావేమిటి? శృతి అబద్ధం చెబుతోందని నీ అనుమానమా? అక్షరాల అబద్ధం అంటానక్క. శృతి నీకు కోడలే కావచ్చు, కాదన్ను. నేను నీకు తోడబుట్టిన దాన్ని, నీతో కలిసి పెరిగాను, ఒకే ప్రాణంగా పెరిగాం. అమ్మ తరువాత నిన్నే అమ్మగా భావిస్తాను. నేనేమిటో నా మనస్తత్వం ఏమిటో బాగా తెలిసిన నువ్వు నన్ను అనుమానించడంలో అర్థం లేదంటాను. నిన్నగాక మొన్నొచ్చిన శృతి మీదున్న నమ్మకం నా మీద ఎందుకు లేదా అని ఆవేదన పడుతున్నాను. నీ మనస్సాక్షిని ఒక్కసారి అడిగి చూడక్క ఏం చెప్తుందో. ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే వరకు నేనేమీ మాట్లాడే స్థితిలో లేను. ఉంటాను, బాయ్ అంటూ ఒక్క క్షణం కూడా ఆగకుండా వచ్చేసింది. క్యాబ్ కూడా మాట్లాడుకోకుండా బయటకు వచ్చి ఆటో ఎక్కేసింది. అసలే ఎండ దంచేస్తోంది. అక్క దగ్గరకు పెడుతున్నాను కదా అనుకుంటూ పొద్దుట టిఫిన్ కూడా తినలేదు. ఒకవైపు కడుపులో ఆకలి, ఉక్రోషంతో దుఃఖం పొంగుకొస్తోంది. కళ్ళమట నీళ్లు ఊటబావిలా ఊరుతూనే ఉన్నాయి. అసలు ఏమైంది? శృతికి రేవంత్ ప్రేమ వ్యవహారం ఎవరి ద్వారా తెలిసింది? తను చెప్పలేదు. మరి మరో వ్యక్తి ఎవరో చెప్పుండాలి. ఆ వ్యక్తి ఎవరు? తన ఇంటికి వెళ్ళాక శృతికి ఫోన్ చేసి నిలదీసి అడుగుతుంది. ఎవరు ఏమనుకున్నా తను లక్ష్య పెట్టదు. ఈ అవమానాన్ని తను తట్టుకోలేదు. మనసు పరిపరి విధాల ఆలోచనల్లోకి పెడుతుంటే 4 సంవత్సరాల నాటి గతం కళ్ళ ముందు కదలాడింది. రేవంత్ యుఎస్లో ఎంఎస్ పూర్తి చేసి అప్పటికే జాబ్లో స్థిరపడిన రోజులు. అక్క తనతో అంది, కళ్యాణి, రేవంత్కి పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీ ఎరుకలో ఏమైనా సంబంధాలుంటే చెప్పమంది. అప్పటికే తన కొడుకు కిరణ్కి పెళ్ళయి 3 సంవత్సరాలు అవడం, వాడికి కొడుకు పుట్టడం కూడా అయింది. కిరణ్ భార్య రాగమాలిక ఇక్కడే బీటెక్ చదివి పెళ్లికి ముందు నుండి జాబ్ చేస్తూ ఉండేది. చెప్పాలంటే తన కోడలు చాలా చురుకైనది, అందమైనది, మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చింది. ఉమ్మడి కుటుంబం నుండి వచ్చిన పిల్ల, ఆప్యాయతానురాగాలు తెలిసిన అమ్మాయి. కిరణ్తో యుఎస్ వెళ్ళాక ఖాళీగా ఉండకుండా ఎంఎస్ చేసింది. పుట్టిన బిడ్డను మేనేజ్ చేసుకుంటూనే జాబ్కి వెళ్ళేది. ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. కారు డ్రైవింగ్ నేర్చుకుంది. అన్ని పనులు తనే చేసుకుంటుంది. మనవడు పుట్టిన 2 సంవత్సరాలకి మనవరాలు పుట్టింది. తను తన భర్త 2 పురులకి వెళ్ళారు. భర్తకి ఎక్కువ సెలవు లేని కారణంగా అతను వచ్చేసేవాడు. తను 6 నెలలు ఉండి వచ్చేది. తన కోడలు రాగమాలిక తనతో ఎంతో గౌరవంగా ప్రవర్తించేది. అక్కకి రాగమాలిక అంటే ఎంతో ఇష్టం. ఎంత అదృష్టవంతురాలివే కళ్యాణి, చక్కని కోడల్ని తెచ్చుకున్నావు. నాకు కూడా మీ రాగలాంటి కోడల్ని చూసి పెట్టవే అంటూ అభిమానంగా అంటుండేది. ఒకరోజు అక్క ఫోన్ చేసి, మనం ఏదో అనుకుంటాం కానీ ఏది మన చేతిలో లేదే కళ్యాణి. మా రేవంత్ అక్కడే తన కొలీగ్ ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించాట. ఆ అమ్మాయికి కూడా తనంటే చాలా ఇష్టం అంటున్నాడు. కులగోత్రాలు ఒకటే కాదు, మన భాష సాంప్రదాయాలు కూడా సరిపోవు. ఒరిస్సాకు చెందిన అమ్మాయి. ఏం చేస్తాం చెప్పు? కాదు కూడదని వాడి మెడలు వంచి మనకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయలేంగా. వాడి ఈ విషయం చెప్పినప్పటి నుండి నా మనసుకు అంత సంతోషంగా అనిపించడం లేదే అంది. అప్పుడు అక్కకు తనే ధైర్యం చెప్పింది. ఈ రోజుల్లో ఇవన్నీ సాధారణమే కదక్క. ఇద్దరూ ప్రేమించుకున్నారు, మనసులు కలవాలే కానీ కులగోత్రాలు అన్నది సమస్య కాదక్క. వాళ్ళిద్దరూ ఆనందంగా కలిసి కాపురం చేసుకోవటం కంటే మనకు కావాల్సింది ఏముంటుందంటూ ధైర్యం చెప్పింది. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇద్దరూ యుఎస్ నుండి వచ్చారు. ప్రియాంకలో అందం కంటే ఆకర్షణ ఎక్కువగా కనపడుతోంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒడిశాలోని కోరాపుట్లో ఉంటారు. వాళ్ళ బంధుగణాలందరూ ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఉంటారు. నిశ్చితార్థం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం జరిపిస్తామన్నారు. హైదరాబాద్ రాలేమన్నారు. పెళ్లి కూడా వెంటనే జరిగిపోవాలని, అది కూడా కోరాపుట్లోనే అవ్వాలన్నారు. ఎంగేజ్మెంట్ మీ ఊళ్ళో చేయండి, పెళ్లి మాత్రం మా సాంప్రదాయం ప్రకారం మా ఊర్లోనే జరగాలని అక్కా బావ పట్టుబట్టారు. పెళ్లి కూతురు తండ్రి అహంభావి. ఆయన ప్రతి మాట చేష్టల్లోనూ అది ద్యోతకమవుతోంది. ఒక్కగానొక్క కూతురేమో ప్రతిదీ వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్లు డిమాండ్ చేస్తున్నాడు. రేవంత్ అప్పుడే తమ ఇల్లరికి అల్లుడు అన్నట్లుగా ఉంది సుకుమార్ మిశ్రా ప్రవర్తన. రేవంత్ అయితే
అమ్మా, ఎందుకు ఈ వాదనలు? వాళ్ళు చెప్పినట్టు చేస్తే పోలే. కావాలంటే పెళ్ళై వచ్చాక ఇక్కడ గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అంటాడు. అక్కడే గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేవంత్ కూడా అలా మాట్లాడేసరికి, బావా, నీ పెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, మాకు సంబంధం లేదంటూ గట్టిగా అరిచేశాడు. ఇరువైపులా అదే పట్టుదలతో ఉన్నారు. చివరకు ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన వాళ్ళ ప్రేమ బ్రేకప్ అయింది. మమ్మల్ని కాదని రేవంత్ని చేసుకుంటే మాతో నీకు సంబంధం పోయినట్లేనంటూ ప్రియాంక తండ్రి కుండ బద్దలు కొట్టినట్లు కూతురుతో చెప్పేశాడు. రేవంత్ కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ప్రమేల బెంగపడిపోయింది, కొడుకు మళ్ళీ మామూలుగా అవుతాడా అని. వెంటనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే వాడి మనసు డైవర్ట్ అవుతుందని అనుకున్నారు. ఏది జరిగినా మన మంచికే అన్నట్లుగా ఎక్కువ శ్రమ పడకుండానే రేవంత్ పెళ్లి శృతితో జరిగిపోయింది. తను ఆలోచనలో ఉండగానే ఆటో తమ ఇంటిని సమీపించింది. ఆటో వాడు తనను పిలిచేసరికి తను వాస్తవంలోకి వచ్చింది. ఇంటికి వచ్చిందన్న మాటే కానీ తన మనస్సులో లేనే లేదు. భర్తకు చెప్పాలని అనుకోలేదు. ఆ రాత్రి 8 గంటలకు శృతికి ఫోన్ చేసింది. శృతికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్ కూడా చేసింది తనకి కాల్ చేయమని, రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత కిరణ్ ఫోన్ చేశాడు. ఏం జరిగిందమ్మా అంటూ. వాడు రేవంత్కి మామూలుగా ఫోన్ చేస్తే ముభావంగా మాట్లాడాడట. ఏమైందిరా, అంతా బాగానే ఉందా అని అడిగితే, గతంలోని నా ప్రేమ వ్యవహారాన్ని మొత్తం కళ్యాణి పిన్ని శృతికి చెప్పేసిందిట. సో నాకు శృతికి మధ్య బాగా గొడవ జరిగింది. శృతి సీరియస్గా ఉందని చెప్పాట. అందుకే విషయం ఏమిటో కనుక్కుందామని నీకు ఫోన్ చేస్తున్నానమ్మా అనేసరికి ఎన్నాళ్ళు తనలో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంటూ ప్రవహించింది వాడి మాటలకు. నేను అవన్నీ ఎందుకు చెప్తానురా కిరణ్, శృతి అబద్ధం ఆడుతోంది, అందరూ నన్ను దోషిగా నిలదీస్తున్నారంటూ ఏడ్చేసింది. కిరణ్ తల్లిని ఓదార్చాడు. తను అసలు విషయం కనుక్కుంటానని, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడతావమ్మా, ధైర్యంగా ఉండాలంటూ అనునయించాడు. తను తన భర్త ఇద్దరు అమెరికాలో ఉండగా రేవంత్ తమని వాళ్ళింటికి పిలిచాడు అభిమానంతో. కానీ శృతికి ఎందుకో తాము వాళ్ళింటికి వెళ్ళడం ఇష్టం లేదు. శృతి బద్ధకస్తురాలు. తాము వచ్చామన్న కనీస మర్యాద కూడా చూపలేదు. కాఫీ దగ్గర నుండి అన్నీ తనే తయారు చేసేది. వంటగది ఛాయలకు వచ్చేదే కాదు. ఎన్నోసార్లు రేవంత్ తన ఎదురుగానే, ఏ శృతి, మా రాగవదిన అన్ని పనులు తనే చేసుకుంటుంది, కళ్యాణి పిన్ని చేత ఏమీ చేయించదు, నీవేమిటి మొత్తం కిచెన్ని పిన్నికిచ్చేసావంటూ ఉడికించేవాడు. అలాగే మరోసారి, నువ్వు రాఘవదినిలాగా కారు నేర్చుకుంటే నీవే మా పిన్నిని బాబాయిని బయటకు షాపింగ్కి చూడవలసిన ప్రదేశాలకు తిప్పేదానివి కదా, నేనేమో ఆఫీస్ పనితో బిజీగా ఉన్నాను. పాపం మా పిన్ని వాళ్లకు బోర్గా ఉంది, ఎందుకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవు అంటూ దెప్పేవాడు. మా రాఘవదిన జాబ్ చేస్తూ కూడా ఇంటిని పిల్లల్ని మేనేజ్ చేస్తోంది, ఎంతో యాక్టివ్గా ఉంటుంది, నువ్వు కూడా ఖాళీగా ఉండకుండా ఏదైనా చేయొచ్చు కదా, నువ్వు చదువుకుంటానంటే చెప్పు, ఎంఎస్ చదివిస్తానని అనడం తను విన్నది. ఎప్పుడూ ఫోన్ చేతిలో పట్టుకుని ఫ్రెండ్స్తో చిట్ చాట్ తప్పించి మరో పని చేసేది కాదు. డిష్ వాషర్ కూడా చివరికి తనే సర్దేది. అయ్యో నేను చేస్తానండి అని కూడా అనేది కాదు. పోనీలే, తన కొడుకింట్లో తను చేయదా, అలాగే ఇక్కడ కూడాను అనుకుని సర్దుకుపోయింది. పనులు చేయడం, ఇంటిని క్లీన్గా పెట్టడం తనకిష్టం. మా కళ్యాణి పిన్ని వంటలు సూపర్గా చేస్తుంది, దగ్గరుండి నేర్చుకోవచ్చు కదా అనేవాడు. ఎప్పుడు తనని రాగమాలికని మెచ్చుకుంటుంటే ముఖం గంటు పెట్టుకునేది. ముఖం మీద చిరునవ్వు కనిపించేది కాదు. తను కూడా ఏమీ పట్టించుకోకుండా సరదాగా గడిపి వచ్చేసింది. అక్కకు ఇవేమీ చెప్పలేదు. శృతి మమ్మల్ని బాగా చూసుకుందని, అన్నీ చక్కగా చేసి పెట్టిందని చెప్పింది. మరో 4 రోజులు మామూలుగా గడిచిపోయాయి. ఒకరోజు సడన్గా శృతి నుండి మెసేజ్, కళ్యాణ్ అత్తయ్య, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను, ఐఎమ్ సారీ, మీతో తర్వాత వివరంగా మాట్లాడతాను, నన్ను క్షమించండి అంటూ ఇచ్చింది. తను ఆశ్చర్యపోయింది. సరే తనే ఫోన్ చేయని అనుకుంది. మరో అరగంటకి రాగమాలిక నుండి ఫోన్. అత్తయ్య, విషయమంతా మీ అబ్బాయి చెప్పారు, నాకు చాలా బాధేసింది. అదేమిటి, అత్తయ్యని అలా అవమానించడం ఏమిటి? అత్తయ్య అలా ఎప్పటికీ చెప్పరు. మీరంతా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే అత్తయ్యే తప్పు చేశారని అనుకోరా? పాపం అత్తయ్య మానసికంగా ఎంత బాధపడుతున్నారో. నేనే శృతిని నిలదీస్తానని అన్నాను. శృతికి వెంటనే ఫోన్ చేశాను. మళ్ళీ అదే మాట అంది. నేను సీరియస్గా, మా అత్తయ్య చాడీలు చెప్పే మనిషి కాదు, ఎంతో మంచి మనసున్న అత్తయ్యపై అనవసరంగా నిందలు వేయకన్నాను. ధైర్యం ఉంటే నీకు ఎవరు ఈ విషయాలన్నీ చెప్పారో చెప్పమన్నాను. కొంచెం తడబడింది. నువ్వు చదువుకున్న చదువు, నీ తల్లిదండ్రుల పెంపకం నిన్ను ఇలా తయారు చేయడం శోచనీయమన్నాను. సంస్కారం లేకుండా మాట్లాడకూడదన్నాను. ఫోన్లో ఏడ్చేసింది. చివరకు బయటపడింది. తనతో ఇంజనీరింగ్ చేసిన తన స్నేహితురాలు
యుఎస్లో ఎంఎస్ చేసి జాబ్ చేస్తోందిట చికాగోలో. మాటల్లో తనకు పెళ్లి కుదిరిందని చెప్పిందిట. శృతి పెళ్లికి తనకి ఇన్విటేషన్ పంపలేదేమంటూ నిష్ఠూరం ఆడుతూ పెళ్లి ఫోటోలు పంపమందట. ఇది పంపిందిట. రేవంత్ ఫోటో చూడగానే, అదేమిటి, మా ప్రియాంక ఇతను ప్రేమించుకున్నారు కదా పెళ్లికి ముందు, వాళ్ళ పెళ్లి వ్యవహారం ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి క్యాన్సిల్ అయిందంటూ మొత్తం పోసగుచ్చినట్లు చెప్పిందిట. ప్రియాంక శృతి స్నేహితురాలు ఎంఎస్ చదువుతున్నప్పటి నుండి ఫ్రెండ్స్ట. ఇప్పటికీ తమిద్దరి మధ్య స్నేహం ఉందని చెప్పిందిట. అయితే ప్రియాంక కూడా పెళ్లి చేసుకుని ప్రస్తుతం డెట్రాయిట్లో భర్తతో ఉంటోందిట. ఈ విషయాలన్నీ నేను చెప్పినట్లు ఎవ్వరికీ చెప్పొద్దంటూ ఒట్టు వేయించుకుందట. ఇదేమో ఆగ్రహంతో ఊగిపోతూ తననేదో మనమందరం కలిసి అన్యాయం చేసినట్లు బాధపడిపోతూ రేవంత్ని కడిగి పారేసిందట. అసలుకే శృతికి నేనన్నా మీరన్నా అసూయ. మీ అక్కగారు కూడా ఎప్పుడూ శృతితో మా రాగమాలికను చూసి నేర్చుకో అంటారట. శృతే ఈ విషయం అదివరలో ఒకసారి చెప్పింది. రేవంత్ శృతిని నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారని అడగగానే మీ మీద ఉన్న అక్కస్తో టక్కుని మీ మీదకు దోసేసింది. కేవలం అసూయతోటే. రేవంత్ తన ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకున్నట్ట. ఇప్పుడు అవన్నీ మర్చిపోయానని సారీ చెప్పాట. మొత్తానికి శృతి కూడా కూల్ అయిందట. తను గిల్టీగా ఫీల్ అవుతున్నానని మీకు సారీ చెప్తానంది. శృతి మాట్లాడి సారీ చెబితే మీరు క్షమించేయండి సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది. కళ్యాణి రాగా మాటలను మౌనంగా వింది. తను శృతి నుండి సారీలు క్షమార్పణల కోసం ఎదురు చూడటం లేదు. ఒక్కసారి అనగానే తను ఇంతవరకు ఎంత క్షోభను అనుభవించిందో అది మనసులో నుండి తొలగిపోతుందా? అసలు తప్పు ఎవరిది ఎక్కడుందంటూ ఒక్క క్షణం ఆలోచించింది. భార్యాభర్తల బంధంలో దాపరికాలు ఉండకూడదంటారు. పెళ్లికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను ఇద్దరూ షేర్ చేసుకోవాలంటారు. నిజంగా రేవంత్ తనకిలా జరిగిందని పెళ్లికి ముందే శృతికి చెప్పుంటే శృతి రేవంత్ని అంగీకరించేదా? పోనీ పెళ్లి తర్వాతైనా రేవంత్ జరిగిన విషయాన్ని నెమ్మదిగా శృతికి చెప్పి ఉండాల్సిందేమో. అయినా ఎవరైనా ఎలా చెప్పగలుగుతారు? సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరించక తప్పదు. నా జీవితం తెరిచిన పుస్తకమని, రహస్యాలు దాపరికాలు ఉండవని కొంతమంది ప్రగల్భాలు పలుకుతారు. కానీ చెప్పినంత సులభం కాదు ఆచరించటం. దాపరికం ఎటువంటిదైనా ఒక్కోసారి మనం ఊహించని రీతిలో ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది. ఎవరి ద్వారానో తెలిసే కంటే తన మనిషే చెప్పుంటే ఇంత రాద్ధాంతం జరిగేదే కాదు. అదే జరిగింది ఇక్కడ. రేవంత్ ఏదో ఒక సందర్భంలో శృతికి చెప్పేసి ఉంటే అప్పుడే వారిరువురి మధ్య మనస్పర్ధలు వచ్చినా ఇప్పటికి చల్లబడిపోయేవి. ప్రేమించుకోవడం, ఆ ప్రేమ ఏవో కారణాల వల్ల సఫలం కాకపోవడం ప్రస్తుత రోజుల్లో సహజమైపోయాయి. పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే విడాకులకు కోర్టుకెక్కుతున్నారు నేటి యువతీ యువకులు. ఇవన్నీ అర్థం చేసుకోలేని అమాయకురాల శృతి. ఇదే అనుభవం ఆమె విషయంలో జరుగుంటే? అయినా ప్రతి ఒక్కరూ ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. వాటిని అర్థం చేసుకుని సామరస్యంతో ముందుకు సాగిపోతే ఆ జీవితం నందనోద్యానవనం అవుతుంది. శృతిని ప్రతి విషయానికి చిన్నపరుస్తూ మాట్లాడటం కూడా అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం, అలవాట్లు వేరు. ప్రతి విషయానికి అక్క కూడా రాగమాలికతో శృతిని పోల్చుకుంటూ అసంతృప్తికి లోనవుతుంది. మా రాగా వదిన క్యాపబుల్, నీలా కాదు, భలే యాక్టివ్ అంటూ రేవంత్ పదే పదే శృతి దగ్గర అనడం తను చాలాసార్లు విన్నది. అలాగే శృతి దగ్గర తనను మెచ్చుకుంటూ నీకేమీ రాదంటూ రేవంత్ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం తనకు తెలుసు. ఈసారి తన అక్కను కలిసినప్పుడు గట్టిగా చెప్పాలి. రాగమాలిక ప్రసక్తిని పదే పదే శృతి దగ్గర తీసుకురావద్దని, శృతిని కించపరిచే విధంగా మాట్లాడవద్దని. అలాగే రేవంత్ కూడా చెప్పమని చెప్పాలి. రేవంత్ శృతిని తనకు అనుకూలంగా ఉండేటట్లు, తనకు నచ్చినట్లుగా మార్చుకోలేడా? ఒకరితో పోల్చి కించపరిస్తే వాళ్ళు వృద్ధిలోకి రారు, సరిగదా? ఇలాగే అసూయాద్వేషాలతో రగిలిపోతారు. రకరకాల ఆలోచనలు మనస్సును ముప్పిరిగొంటుండగా శృతి ఫోన్ చేసింది. హలో కళ్యాణత్తయ్య. చెప్పు శృతి, ఎలా ఉన్నావు? ఏమీ బాగాలేను కళ్యాణత్తయ్య. నిజం, మీ పట్ల చాలా సంకుచితంగా చైల్డిష్గా ప్రవర్తించాను. నా ప్రవర్తన నాకే అసహ్యం పుట్టేటట్లు. ఎవరి మీదో ఉన్న ఉక్రోషం మీ మీద చూపించాను. నా మీద కోపం లేదు మీకు? కోపం కాదు శృతి, మీ అందరి నిందారోపణలకు నేను బాధపడిన మాట వాస్తవం. అందరి దృష్టిలో ఒక సంస్కారహీనురాలుగా ముద్రపడ్డానే అని మానసికంగా కృంగిపోయాను. మాటే ఒక మనిషి సంస్కారానికి, వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేమన్న నానుడి నీకు తెలియంది కాదు. ఒక చిన్న అబద్ధపు మాట ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుందో ఇప్పుడు ఈ సంఘటనే ఒక ఉదాహరణ.
ఒక చక్కని కుటుంబానికి కోడలుగా వెళ్ళావు. రేవంత్ జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తావు చెప్పు? జీవితంలో తప్పొప్పులు జరుగుతూనే ఉంటాయి. వాటినే తలుచుకుంటే అక్కడే ఆగిపోతే ఇంక జీవితంలో ముందుకు పోలేం శృతి. నువ్వు నన్ను బ్లేమ్ చేశావని నిన్ను జీవితాంతం శత్రువుగా చూడాలా? ఏదో పొరపాట్లో ఫ్రస్ట్రేషన్లో పాపం శృతి మాట్లాడేసింది. నా అనుభవం ముందు తన అనుభవం చాలా చిన్నదని సరిపెట్టుకుంటేనే బాంధవ్యాలు నిలుస్తాయి. కళ్యాణి మాటలకు అవతల శృతికి ఏడుపు వచ్చేస్తోంది. గద్గద స్వరంతో, మీది ఎంత మంచి మనసు కళ్యాణి అత్తయ్య. మీ మాటలకు నా సంకుచితమైన మనస్సు పునీతమైంది. మీ మాటలు, రాగక్క మాటలు నా కళ్ళు తెరిపించాయి. మీరు రాగమాలికక్క ఎంత మంచి వ్యక్తులో. మీ ఇద్దరి సాహచర్యంలో నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒక ఉన్నతమైన వ్యక్తిగా నన్ను నేను మార్చుకుంటాను. నన్ను క్షమిస్తారు కదూ? చెప్పండి అత్తయ్యా. అంత పెద్ద మాటలు వద్దురా శృతి. మేము కూడా మామూలు మనుషులమే, దేవతలమేమీ కాదు. ముందరే చెప్పాను నాకు కోపమేమీ లేదని. అయినా నీ మీద కోపమా పిచ్చిపిల్ల? అలా ఎప్పుడూ అనుకోకు. ఇప్పుడు నీ మీద ఎంతో ఇష్టం ఏర్పడింది నాకు. నిజం శృతి. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమించాలి. అప్పుడే మా పెద్దరికానికి విలువ. సంతోషంగా ఉండండమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది. శృతి ఫోన్ చేసిన ఒక అరగంటకు ప్రమీల ఫోన్ చేసింది. కళ్యాణి, పొరపాటు జరిగిందే, ఏమనుకోకు. నిన్ను అనవసరంగా తప్పుపట్టాను. శృతి ఇలా చేస్తుందని అనుకోలేదు. నువ్వన్న మాటలు అక్షరాలా నిజమే కళ్యాణి. సొంత చెల్లెల మనసును అర్థం చేసుకోలేకపోయాను. విషయం వినగానే ఏదో ఒకలాంటి ఆవేదన కలిగింది. రేవంతు, శృతి సంసారం ఏమవుతుందోనన్న ఒకలాంటి భయంతో విచక్షణ కోల్పోయాను. నన్ను క్షమించవే కళ్యాణి. అక్క, నాకు నువ్వు అమ్మతో సమానం. క్షమాపణ ఏమిటి? నిజం దాగదక్క. ఈరోజు అక్క నన్ను అనుమానించింది. రేపో మరెప్పుడో నిజం బయటకు వస్తుంది. అప్పుడు అక్కకు నేనేమిటో తెలుస్తుందిలే. అప్పుడు అక్కే నన్ను తన గుండెలకు హత్తుకుంటుందన్న నమ్మకం నాకుందక్క. ఇకనైనా ప్రశాంతంగా హాయిగా ఉండక్క అంటూ బాయ్ చెబుతూ ఫోన్ పెట్టేసింది. కథ పేరు దాపరికాలు. రచించిన వారు యశోదా పులుగుర్త గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.